నమస్కారం, నేను చెన్నైలోని బ్లాక్ టెక్నాలజీస్ నుండి వచ్చాను. మీరు చూస్తున్న ఈ పాకెట్ 5 మిల్లీ పంచగవ్య. ఈ వీడియోలో ఈ 5 మిల్లీ పాకెట్ నుండి 500 మిల్లీ పంచగవ్య ద్రవ సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సులభం. మీరు దీన్ని మీ ఇంట్లోనే చేయవచ్చు. ముందుగా మీకు ఈ క్రింది విషయాలు అవసరం. 1. పొడి 5 లేదా 5½ అంగుళాల సైజు స్టెయిన్లెస్ స్టీల్ చెంచా. మీరు ఈ చెంచాను తిరిగి ఉపయోగిస్తుంటే, మళ్లీ ఉపయోగించే ముందు పొడి గుడ్డతో తుడవండి. 2. ఒక కత్తెర. 3. నీటితో కొత్త 1/2 లీటరు నీటి బాటిల్. 4. శుభ్రం చేసిన, బాగా ఎండిన ప్లాస్టిక్ మగ్ 1 లీటర్ లేదా 800 మిల్లీ సైజు మాత్రమే. ఈ మగ్ పూర్తిగా ఎండిపోయి ఉండాలి. 500 మిల్లీ నీటిని డ్రై మరియు క్లీన్ మగ్లో పోయాలి. 5 మిల్లీ పంచగవ్య పాకెట్ను ఒకసారి కదిలించండి. తరువాత కత్తెర సహాయంతో దానిని కత్తిరించండి. 5 మిల్లీ పంచగవ్యలోని మొత్తం కంటెంట్ను మగ్లోని నీటిలో పోయాలి లేదా జోడించండి. 5 అంగుళాల ఎస్ఎస్ స్పూన్తో 5 సార్లు మాత్రమే కలపండి లేదా కలపండి. నేను 5 సార్లు ఎలా కలుపుతున్నానో చూడండి. 1, 2, 3, 4, 5. అంతే. ఇప్పుడు 500 మిల్లీ పంచగవ్య ద్రవ ఎరువు సిద్ధంగా ఉంది. దీన్ని 1/2 లీటర్ పెట్ బాటిల్లో పోసి, ఈ బాటిల్ మూతను మూసివేయండి. ఈ బాటిల్ మూతను మూసివేయండి. ఈ 500 మిల్లీని 5 సంవత్సరాలు ఉపయోగించవచ్చు. సురక్షితంగా ఉంచండి. మీరు బయటకు తీయాల్సినప్పుడల్లా, పంచగవ్య ద్రవాన్ని బయటకు తీసే ముందు బాటిల్ను ఒకసారి కదిలించండి. 5 మిల్లీ పాకెట్ నుండి 500 మిల్లీ పంచగవ్య ద్రవాన్ని తయారు చేయడానికి ప్రయత్నించే ముందు ఈ వీడియోను 2 లేదా 3 సార్లు చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.